నమస్కారం. హిట్ టీవీ శ్రోతలందరికీ కూడా అభిమానులందరికీ నమస్కారాలు. మంచి ఛానల్ ద్వారా నేను ఇవాళ భారతంలో కథలు కొనసాగిస్తూ ఉన్నాను. సూక్ష్మంగానే ఈ కథలను చెప్తూ ఉన్నాను. కురువంశ రాజుల కళ్యాణాల గురించి గత ఎపిసోడ్లో చెప్పాను. దానికి కంటిన్యూషన్ ఇప్పుడు. రాజులు వాళ్ళ వివాహాలు అదో కథ, ఆ చరిత్రే వేరు. దూర్వాసుడు కుంతికి ఇచ్చినటువంటి వరం వల్ల ధర్మదేవతని ఆవిడ ఆహ్వానిస్తే ఆ ధర్మదేవత ప్రసన్నుడవటం వల్ల నెలలు నిండి గర్భవతి అయినటువంటి ఆ కుంతి ఒక కొడుకుకి జన్మనిచ్చింది. ఆయనే యుధిష్ఠరుడు. అక్కడ మునులు అందరూ వచ్చారు, దేవతలు మునులు వచ్చి ఇతడు ధర్మాన్ని నెలకొల్పుతాడు అని, సద్గుణాలు కలిగినటువంటి ధర్మమూర్తి అని అతన్ని ఆశీర్వదించి వెళ్ళారు. అయితే ఇవిడికి కొడుకు పుట్టాడని తెలవగానే ఇక్కడ గాంధారి గర్భ విచ్ఛేదనం చేసుకో. కృష్ణద్వైపాయనుడు వచ్చి కోప్పడ్డాడు. పిచ్చి పని చేసావు అని ఆ మాంస ఖండాలని 101 పాత్రల్లో ఆయన జాగ్రత్త చేశాడు. కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు వీటిని సంరక్షించు, ఆవు నేతితోటి సంరక్షించు అని చెప్పాడు. కాలం గడుస్తూ ఉంది. పాండురాజు కుంతిదేవితోటి మరొక పరాక్రమవంతులైనటువంటి కొడుకును కనుమన్నాడు. అప్పుడు ఆవిడ మళ్ళీ దూర్వాస ముని ద్వారా పొందినటువంటి ఆ మంత్రాన్ని జపించి వాయుదేవుణ్ణి ఆవాహన చేసి, వాయుదేవుడు ప్రసన్నం అవ్వడం వల్ల నెలలు నిండినటువంటి కుంతి భీముడికి జన్మనిచ్చింది. పరాక్రమం కలిగినవాడు, అత్యంత పరాక్రమం, మామూలు పరాక్రమం కాదు, అతి శక్తిమంతుడు అయినటువంటి కొడుకుకి జన్మనిచ్చింది. మళ్ళీ దేవతలు గంధర్వులు అందరూ వచ్చి ఆశీర్వదించారు. చాలా గొప్పవాడవుతాడు, అతీతమైనటువంటి బలపరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు, చాలా శక్తివంతుడు అవుతాడని అందరూ ఆశీర్వదించి వెళ్ళారు. ఇక్కడ భీముడు పుట్టినటువంటి రోజుని అక్కడ దుర్యోధనుడు పుట్టాడు. దుర్యోధనుడు పుట్టిన వెంటనే నక్కలు ఓడలు వేసాయి. మృగాలన్నీ క్రూరంగా గట్టిగా అరిచాయి. ఆకాశం నుంచి నెత్తుటి వార పడింది. దుశ్శకునాలు దుర్యోధనుడు పుట్టినటువంటి రోజు. భీముడు పుట్టినప్పుడే ఆయన పుట్టాడు. తర్వాత దుస్సల అనేటువంటి ఒక కూతురు కూడా పుట్టింది. అదే సమయానికి ధృతరాష్ట్రుడికి వైశ్య స్త్రీ వల్ల యుయుత్సుడు అనేటువంటి కొడుకు కూడా జన్మించాడు. అయితే మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు అందరూ వచ్చి ధృతరాష్ట్రుడితో ఏమన్నారంటే, మహారాజా నీకు సంతానం కలుగుతోంది, క్రమేణా 100 మంది పిల్లలు కూతురు. ఈ పెద్ద కొడుకు జన్మ వల్ల దుస్వప్నాలు కాదు, దుశ్శకునాలు ఏర్పడ్డాయి. చూసాం, బాగోలేదు, మంచి రోజుల్లో పుట్టలేదు. జాతకరీత్యా ఇతను కుల నాశకుడు అవుతాడు, కులం మొత్తం నశించిపోతుంది ఇతని వల్ల. కాబట్టి ఈ పెద్ద కొడుకుని నువ్వు వదిలేసి ఎక్కడైనా విడిచిపెట్టేయి అన్నారు. అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోలేదు. భోగాలము దాపురించిన వాడు చెడు కనడు వినడు మూర్ఖనుడు అన్నాడు చిన్నయసూరి. కర్మగతి నడిపిస్తుందండి. ఆ దుర్యోధనుని వదిలేసుకుని ఉంటే ధృతరాష్ట్రుడికి మిగిలిన కొడుకులందరూ మిగిలేవారు. కొడుకులతోటి, మనవలతోటి, ముని మనవాళ్ళతోటి హాయిగా జీవితం గడిచిపోతుంది అనుకున్న ధృతరాష్ట్రుడికి కర్మ ఏమనిపించింది, దుర్యోధనుడిని వదలడానికి ఇష్టపడలేదు. పెద్ద కొడుకు మీద అతి మమకారాన్ని పెంచుకున్నాడు. అందువల్ల వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కానీ దుర్యోధనుడిని విడిచిపెట్టను అని చెప్పాడు. ఎవరేం చేస్తారండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. చివరిదాకా ఏం పొందాడు ధృతరాష్ట్రుడు అనేటువంటిది మనకి తెలిసింది. సరే, క్రమేణా 101 మంది 100 మంది పిల్లలు పుట్టారు, మగ పిల్లలు. దుస్సల ఒక కూతురు పుట్టి, వీళ్ళందరి ద్వారా ముని మనవలతోటి చాలా జీవితాన్ని హాయిగా గడపచ్చును అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అక్కడ ఏమైంది అంటే, భీముడు ఇంకొక శక్తివంతుడైనటువంటి దుర్యోధనుడు పుట్టాడు. దుర్యోధనుని మించినటువంటి ఇంకా పరాక్రమం కలిగినటువంటి గొప్ప కొడుకు కావాలనుకొని ఆయన ఒక తపస్సు మొదలుపెట్టాడు శతశృంగ పర్వతం మీద. పాండురాజు చాలా గొప్ప తపస్సు చేశాడు. కుంతిని కూడా నియమాలు పాటిస్తూ తపస్సు చేయమన్నాడు. తత్కారణంగా తప ప్రభావం వల్ల వాళ్ళకి ఒక మంచి సంతానాన్ని కోరుకున్నారు. దేవేంద్రుడు తపస్సుకు సంతోషపడ్డాడు. చాలా మంచి తపస్సు, నీకు మంచి కొడుకు పుడతాడు అంటే దేవేంద్రుడిని ఆవాహన చేసింది కుంతి. అటువంటి పరాక్రమం కలిగిన ఆయన కార్తవీర్యార్జున్ని మించినటువంటి వాడు, ఖాండవ దహనాన్ని చేయగలిగినటువంటి పరాక్రమం కలిగిన వాడు, వంశాన్ని నిలబెట్టగలిగిన వాడు, గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించగలిగినటువంటి వాడు, మంచి పరిపాలన చేయగలిగినటువంటి వాడు, యుద్ధంలో అతీతమైనటువంటి శక్తిని ప్రదర్శించేటువంటి వాడు, గొప్ప పరాక్రమవంతుడైనటువంటి కొడుకు కావాలని ఆవిడ ఇంద్రుణ్ణి ప్రార్థించింది. దూర్వాసుడు ఇచ్చినటువంటి వరప్రభావం వల్ల ఇంద్రుడు అనుగ్రహించగా
అర్జునుడు పుట్టాడు. పూల వర్షం కురిసింది స్వర్గం నుంచి. దేవదుందువులు మొరగాయి. దేవతలు, గంధర్వులు అందరూ, ఋషులు అందరూ వచ్చి ఆ బాలుడిని ఆశీర్వదించారు. ఆశీర్వదించి అర్జునుడు అనేటువంటి పేరు పెట్టారు. చాలా గొప్పవాడవుతాడు, మంచి చరిత్ర కలిగిన వాడవుతాడు అని ఆశీర్వదించి అందరూ వెళ్ళారు. ఇక్కడ ధర్మరాజు, భీముడు, అర్జునుడు ముగ్గురు కొడుకులు. మాదిరి పాండురాజు దగ్గరకు వచ్చి అడిగింది, ఇప్పుడు కుంతికి సంతానం కలిగింది, నాకు కూడా సంతానం కలిగితే బాగుంటుంది, నాకు కూడా సంతానం కావాలి అని అడిగింది. పాండురాజు కూడా అదే అన్నాడు, నేను కూడా అదే అనుకుంటున్నాను, నీకు కూడా సంతానం ఉంటే బాగుంటుంది అని కుంతిని పిలిచాడు. మాదిరికి కూడా సంతానాన్ని పొందేటువంటి విధంగా నువ్వు చూడు అంటే కుంతి దూర్వాస మహాముని మంత్రాన్ని జపించి మాద్రిని అనుగ్రహించేలా ఆమె ఆ మంత్రాన్ని జపిస్తే అశ్విని దేవతల్ని ప్రార్థించింది. ఆమె అశ్విని దేవతలు స్వర్గంలో ఉండేటువంటి వైద్యులు వాడు. అశ్విని దేవతల కారణంగా నకుల సహదేవులు జన్మించారు. మాదిరికి అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, చూడముచ్చటైనటువంటి సంతానం ఇద్దరు నకుల సహదేవులు. మాదిరి చాలా సంతోషపడింది, పాండురాజు సంతోషపడ్డాడు, కుంతి సంతోషపడింది. పంచ పాండవుల 5. ఈ 5తోటి ఆ పిల్లలతోటి పాండురాజు, మాదిరి, కుంతి సంతానంతో అక్కడ ధర్మకార్యాలు చేస్తూ, ఋషులకు సేవలు చేస్తూ, బ్రాహ్మణులకి అన్నదాన సంతర్పణలు చేస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితంలో ఉన్నారు. ఒక రోజున కుంతి బ్రాహ్మణులకి భోజనాలు పెట్టే ఏర్పాట్లో కొంచెం ఉంది. అంతవరకు మాదిరిని, పాండురాజుని జాగ్రత్తగా గమనిస్తూనే కాపాడుతూనే ఉంది కుంతి. బ్రాహ్మణులకి భోజనాలు పెట్టేటువంటి ఆ సమారాధనలో ఈమె లీనమవుతూ కొంచెం పరాకు పడింది. ఆ సమయానికి ఒంటరిగా ఉన్నటువంటి మాదిరిని చూసినటువంటి పాండురాజు ఋషి కింద ముడి ఇచ్చినటువంటి ఋషి ఇచ్చిన శాపాన్ని మర్చిపోయాడు. భార్యను చూడగానే ఆయనకి కొంచెం మోహం కలిగింది. ఆమె ఎంత వారిస్తున్నామనుకుండా ఆమె దగ్గరికి చేరువకు వెళ్ళాడు. ఆమెను తాకిన నిమిషంలోనే గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు పాండురాజు. కేక విని అందరూ పరుగున వచ్చారు చుట్టూ. అందరూ వచ్చి చూస్తే అప్పటికే పాండురాజు మరణించి ఉన్నాడు. ఎంత దుఃఖపడితే ఏం ప్రయోజనం? ముని శాపం. పుత్రవంతుడైనాక ఇంకా రాజ్యాలను ఏదో పరిపాలిద్దామని ఏదో ఆశపడ్డాడు, మానవ జీవితంలాగే పాండురాజు కూడా. కానీ శాప ప్రభావం వల్ల ఆయన జీవితాన్ని కోల్పోయాడు. కుంతి అంది మాదిరిని పిలిచి, నువ్వు 5 పిల్లలను చూసుకొని నేను భర్తతోటి సహగమనం చేస్తానంది కుంది. మాదిరి ఒప్పుకోలేదు. నా కారణంగా భర్త చనిపోయాడు కాబట్టి నేను ఆ లోకల్లో కూడా ఆయనకు సేవలు చేసుకుని బతుకుతాను. నా పిల్లలను కూడా నువ్వే చూడు. నీ సంతానంలాగా నా పిల్లల్ని చూడగల సామర్థ్యము, నేర్పు, నైపుణ్యము, మంచి విశాలమైనటువంటి మనస్తత్వం నీకున్నాయి, ఆ సహృదయం నీకున్నాయి కాబట్టి నువ్వే పెద్దదానివి, పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యి అని కుంతికి బాధ్యతల్ని అప్పచెప్పి అక్కడ ఉన్న మునులు, ఋషులు అందరినీ అనుమతి తీసుకొని పాండురాజుతోటి సతీ సహగమనం చేసింది మాదిరి. కుంతి ఒంటరిది అయిపోయింది. 5 పిల్లలు, పాండురాజు లేడు. ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ విషయాలను బాధపడుతుంటే విషయాలన్నీ భీష్ముడికి తెలిసాయి. చారుల ద్వారా తెలుసుకొని కుంతీదేవి సంతానంతో హస్తినాపురానికి వచ్చేటువంటి ఏర్పాట్లు ఆయన చేశాడు. 5 పిల్లల్ని తీసుకొని కుంతీదేవి హస్తినాపురానికి వస్తున్నటువంటి వార్త పురజనులందరికీ తెలిసింది. కుంతిని చూడాలి, సంతానాన్ని చూడాలని వాళ్ళందరూ ఉత్సాహంతో ఉవ్విళ్ళు ఉరుతూ గుంపులుగా తండోపతండాలుగా కుంతికి ఆహ్వానం పలకడానికి ఎదురయ్యారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ కూడా భీష్ముడితో సహా కుంతికి ఎదురు వచ్చారు. కుంతి సంతానంతో హస్తినాపురంలోకి దుఃఖంతో అడుగుపెట్టి కళకళలాడుతూ వెళ్ళినటువంటి కుంతి జీవితం కొంతకాలమే. బాధ్యతలతోటి ఆమె పిల్లల్ని తీసుకుని వచ్చింది. 5 అందచందాలు చూసి వాళ్ళని చూసి మురిసిపోయారు పురజనులు, భీష్ముడు మొదలైన వాళ్ళందరూ. చక్కటి ఆకారాలు కలిగి మహల్లోనే తేజస్సు కలిగినటువంటి ప్రతిభాశాలుగా వెలుగుతున్నటువంటి పంచపాండవులు. భీష్ముడు చాలా ఆనందంతో వాళ్ళందరినీ దగ్గరకు తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా చాలా అభిమానంతో వాళ్ళని దగ్గరకు తీసుకున్నారు. కుంతి అంది, మీకు ఈ పిల్లల్ని అప్పచెప్పేసి నేను సహగమనం, నేను కూడా నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఒప్పుకోలేదు. మరి పిల్లల్ని నువ్వు చూసుకోవాలి, నువ్వు పెంచి పెద్ద చేయాలి అని భీష్ముడు వాళ్ళు మొదలైన వాళ్ళు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ పట్టుబట్టడం వల్ల కుంతి పాండవుల్ని చూసుకుంటూ అక్కడ గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ధృతరాష్ట్రుడు పాండురాజు సంతానాన్ని, తన సంతానాన్ని చూసుకుంటూ ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు.
ఇది చాలా పెద్ద చరిత్ర భారతం అనేటువంటిది. దీంట్లో అన్నదమ్ములు పిల్లలు కలిసి ఉండటం అనేటువంటిది రామాయణంలో ఉన్న సామరస్యం మనకి భారతంలో కనపడదు. వ్యక్తులు ఎక్కడ స్వభావాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కుంతిని ఎంత గౌరవంగా చూసినా, పాండవుల్ని ఎంత ప్రేమగా చూసినా, పెద్దవాళ్ళు బాగానే ధర్మబద్ధంగానే ఉన్నా సంతానంలో ఉన్నటువంటి కొంచెం మార్పుల వల్ల ఈ కురువంశంలో కొన్ని దుస్థితులు ఏర్పడ్డాయి. పెరుగుతున్నారు ఇక్కడ వీళ్ళు. కృష్ణద్వైపాయనుడు అంబికా అంబాలికతోటి సత్యవతితోటి అన్నాడు. పాండురాజు సంతానం, ధృతరాష్ట్రుడి సంతానం పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతారు. ఈ దుర్యోధనుడి వల్ల, ఇతని దుశ్శీలం వల్ల, ఇతని ఆలోచన విధానంలో దుర్మార్గం ఉండడం వల్ల వంశం మొత్తం నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు చూసి తట్టుకోలేరు, మీరు వానప్రస్థానికి వెళ్ళిపోండి అన్నాడు. సత్యవతి, అంబాలిక అందరి దగ్గర వీడ్కోలు పలికి అడవికి వెళ్ళిపోయారు. అడవిలోనే నివాసం ఉంటూ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే నాటికి వాళ్ళు స్వర్గస్థులయ్యారు. సత్యవతి, అంబాలిక. ఈ వానప్రస్థం వెళ్ళటం అనేటువంటిది ఆ కాలంలో ఉంది. ఇవాళ చెప్పాలి అంటే వృద్ధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్లు అంటున్నాం మనం ఇవాళ రేపు. పరిస్థితులు బాగుండి కొడుకులు పిల్లల్ని, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూస్తే వీళ్ళు బాగానే ఉంటారు. లేకపోతే చేయవలసింది అదే. అక్కడ అప్పటికి అడవికి వెళ్ళేవారు, ఋషులకి సేవలు చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ అడవిలోనే ప్రాణం పోయే వరకు బతికేవారు. వానప్రస్థం అనేవారు దాన్ని. ఇంకా ఇక్కడికి వచ్చాక పెరుగుతూ ఉన్నారు వీళ్ళు, కౌరవులు, పాండవులు. వీళ్ళు పెరిగేటువంటి విధానంలో తర్వాత వీళ్ళు విద్యాభ్యాసం ఎలా చేశారు, తర్వాత చరిత్రలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయాలు ఎలా ఉన్నాయంటే మాత్సర్యం, మదం, మాత్సర్యం, అహంకారం, అసూయ, కలి ప్రవేశించేటువంటి ముందు కాలం అది. దాని ప్రభావాలు నెమ్మదిగా ఉన్నట్లే దుర్యోధనుడి స్వభావంలో తేడా. దుర్మార్గుడైనటువంటి కొడుకుని ఏ తండ్రి క్షమించకూడదు. దుర్మార్గం ఉన్న చోట చాలా ఖచ్చితంగా ఖండించవలసిన అవసరం ఉంది. మొదట్లోనే చెప్పారు, నీ కొడుకు దుర్మార్గుడు, వాడు పుట్టినప్పుడు అన్ని దుశ్శకునాలు, వాడి వల్ల వంశ నిర్మూలన అవుతుంది, వంశం నశించిపోతుంది. కాబట్టి దుర్యోధనుని వదిలే అని చెప్పారు. చెవికి ఎక్కలేదు ధృతరాష్ట్రుడికి. ప్రేమపాశం చుట్టుకుంది కొడుకు మీద. ఆయన ఇప్పుడే కాదు, మనం భారతం చివరిదాకా చూస్తూనే ఉన్నాము. దుర్యోధనున్నే సమర్థించుకుంటూ వచ్చాడు. కానీ అన్యాయమైన కానీ దుర్యోధనున్నే సమర్థించాడు ఆయన. ఇవాళ కాలంలో కూడా కొడుకు మాటలే ఉంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకు? ఒక్కొక్క కొడుకు, 100 మంది కొడుకులు ఉన్నా కానీ ధృతరాష్ట్రుడి ప్రేమ దుర్యోధనుడి మీద ఎలా ఉందో ఇవాళ పిల్లల మీద తల్లిదండ్రుల ప్రేమలు కూడా అలాగే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి వాడిని వినయంగా వినయశీలుడిగా పెంచాలి, పెద్దవాళ్ళ పట్ల గౌరవంగా ఉండేలాగా పెంచాలి. ఎక్కువ గారం చేసి వాడి మాటే వీళ్ళు వింటూ పెంచడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కొంచెం వ్యతిరేకమైనటువంటి భావనలు వస్తుంది. తేడా ఉంటే మా తండ్రి ఇలా చెంప మీద కొట్టేవాడు ఒక్కొక్క దెబ్బ, తప్పు, ఇలా చేయకూడదు, ఇది అధర్మం అని చెప్పేవాడు. కానీ ఇవాళ తల్లిదండ్రులు పిల్లలకి అధర్మం అని చెప్పలేకపోతున్నారు. ఎందుకు? ఒక్కొక్కడే సంతానం. వాడిని ఏమన్నా తీవ్రంగా ఉంటే వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో, ఏమన్నా చేసుకుంటాడేమో ఈ భయం కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? అధర్మానికే సమర్థిస్తున్నారు. చూసి చూడనట్లు పోతున్నారు, సమర్థించకపోయినా. ఇది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పురా, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు. తండ్రి కొడుకుని అదుపాజ్ఞంలో పెట్టి పెంచిన నాడు వాడు ఒక వ్యక్తిగా తయారవుతాడు, ఒక సమాజం అనేటువంటిది మంచిది ఏర్పడుతుంది. అడుగడుగున అధర్మం చేస్తూనే ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి ధృతరాష్ట్రుడు ఎక్కడా వారించలేదు. గట్టిగా మనసు పెడితే అంటే మనసు బాధ పెట్టుకుంటాడేమో అని కొడుకునే సమర్థించుకుంటూ వచ్చి చివరికి ఆయన ఏం పొందాడు? 100 మంది కొడుకుల్లో ఏ ఒక్కళ్ళన్నా మిగిలేరా? ఆయన అంత దుఃఖపడ్డానికి మనవలు పుడతారు, మునివనవలు పుడతారు, వాళ్ళందరితోటి చాలా హాయిగా ఉండొచ్చు అనుకున్నటువంటి ధృతరాష్ట్రుడి బతుకు చివరికి ఏమైపోయింది? గుడ్డిరాజు పరిపాలన ఎలా ఉంది అంటే జ్ఞానం ఉంది. భగవంతుడు ఒక తలుపు మూస్తే ఒక తలుపు తెరుస్తాడు. కళ్ళు లేని కారణంగా అపారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, అపారమైన శారీరక దార్ఢ్యాన్ని కూడా ఇచ్చాడు భగవంతుడు ధృతరాష్ట్రుడి. కానీ ఆయన దేన్ని ఉపయోగించుకున్నాడు? ఏ ధర్మాన్ని పాటించాడు? కురువంశం బాగుండాలనుకున్నాడు భీష్ముడు. తర్వాత ఇంకా ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ తర్వాత జీవితాల్లోకి వచ్చిన వాళ్ళే అనుకోండి. కానీ బాల్యం నుంచి దుర్యోధనుడిలో దుర్మార్గమైనటువంటి మాత్సర్యం, అసూయ, ద్వేషాలు అనేటువంటి పెంపొందుతూ ఉన్నాయి.
ఆ పెరుగుతున్నటువంటి దుర్యోధనుని ఆయన చిన్నప్పటి ఆయన కంట్రోల్ చేయలేదు. ఇది తప్పురా అని ఏనాడు ధృతరాష్ట్రుడు చెప్పలేదు. తల్లి ప్రేమతోటి తండ్రి ప్రేమతోటి దుర్యోధనుని అలాగే పెంచుతూ వచ్చారు. ఆ పెంపకంలోనే దుర్యోధనుడు మారి అసలే పుట్టడమే చెడ్డ నక్షత్రంలో పుట్టాడు. మరీ దుర్మార్గంగా పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే భీష్ముడి దృష్టిలో పాండవులు కౌరవులు సమానమే, అన్నదమ్ముల పిల్లలు. ఆయన పెద్ద మనసుతోటి ఇద్దరిని కూడా విద్యాబుద్ధులు చెబుతూ వాళ్ళకి మంచి చెడులు నేర్పుకుంటూ ఆయన వాళ్ళని తీర్చిదిద్దుతూనే వచ్చాడు భీష్ముడు. అవకాశం ఉన్నప్పుడల్లా విదురుడు నీతి చెప్తూనే ఉన్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఎందుకు? విదురుడు యమధర్మరాజు అవతారం. నిరంతరం ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఇది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్తూనే ఉన్నాడు. విదురుడు ధర్మం చెప్తున్నాడు. ధర్మబద్ధంగా అందరి పట్ల సమానంగా ఉండి భీష్ముడు కౌరవుల్ని పాండవుల్ని పెంచుతున్నాడు. భీష్ముడి పరిపాలనలో, ధృతరాష్ట్రుడి పాలనలో కుంతి, పాండవులు, దుర్యోధనాదులు అందరూ కూడా పెరుగుతూ ఉన్నారు. పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నటువంటి వాళ్ళకి విద్యాబుద్ధులు, గురువు ఎవరు అనేటువంటిది నేను మళ్ళీ వచ్చేటువంటి మరో ఎపిసోడ్లో చెప్తాను. భారతం నుంచి గ్రహించే మంచిని గ్రహించండి. మరొక మంచి పాత్రతోటి నేను మళ్ళీ కలుస్తాను. నమస్కారం.